హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? సో మీకు అందరికీ కూడా హ్యాపీ సండే అండి. సో ఈ రోజు అయితే కానీ ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. మేము బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మిస్ కాకుండా ఈ బ్లాగ్ నచ్చిందనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాము. సో ఈరోజు అయితే కన్నా దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటా ఉన్నాను. సో అందుకని ఫస్ట్ అయితే కన్నా ఆనియన్ అయితే ఫ్రై చేసేకి చిన్న కడాయి అయితే పెట్టినాను. సో అందరికీ తెలిసే ఉంటుంది దమ్ బిర్యానీ అయితే. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈ వ్లాగ్లో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఈరోజు అయితే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి సో అందులో వాతావరణం అయితే చల్లగా ఉంది. అయితే వర్షం అయితే పడతా ఉంది. సో ఇప్పుడేంది వర్షం అయింది అనుకుంటారా? భలే పడుతుందండి వర్షం అయితే కదా. సో అందుకని వేడివేడిగా దమ్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటాను. సో దానికోసం అయితే ఇంకా ఇక్కడైతే ఫస్ట్ దమ్ బిర్యానీ కావాల్సింది మెయిన్ మనకు ఫ్రైడ్ ఆనియన్ కాబట్టి సో ఇక్కడైతే ఆనియన్ ఫ్రై చేస్తాను. సో ఆనియన్ అయితే కన్నా నేను మీడియం సైజు ఒక 4 ఆనియన్ అయితే కట్ చేసినాను సన్నగా. సో బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి సో ఆయిల్ కూడా ముందే వేసుకోవాల్సింది, కానీ నేను ఆనియన్ వేసినాక మళ్ళీ వేస్తాను. సో మనకు బాగా డీప్ ఫ్రై మాదిరి కావాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. సింగి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. సో అయితే కనుక కొంచెం మెత్తబడినాయండి ఈ మాదిరి ఫ్రై చేసినాక. సో ఇప్పుడు తెలుస్తుంది అందరికీ మనకు ఆనియన్ అనేది తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల మనకు ఫాస్ట్ మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతే బాగా ఫ్రై అవుతాయి ఆనియన్ అయితే కానీ. సో అయితే కనుక కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. సో ఇంకా మనకు గోల్డెన్ కలర్ రావాలి కాబట్టి ఇంకా కొంచెం అయితే ఫ్రై చేయాలి. సో ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. సో నేనైతే ఎక్కువ ఫ్రై చేయను, ఈ మాదిరిగా అయితే ఫ్రై చేస్తాను. సో ఈ మాదిరిగా ఫ్రై చేసినామంటే మనకు బిర్యానీ అనేది బాగుంటుంది టేస్ట్గా. సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇదైతే పక్కన పెట్టేస్తాను. మనకి ఈ హీట్కే ఇంకా కొంచెం అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి సో మనకు ఈ మాదిరిగా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే కన్నా చికెన్ మ్యారినేట్ చేయాలి కాబట్టి అంటే మనము దమ్ బిర్యానీ చేయాలంటే సో చికెన్కి మసాలా అంతా మనము మిక్సింగ్ అనేది చేసేసి 1 గంట సేపు అలాగే పెట్టాలి కాబట్టి ఇంకా దానికోసం అయితే అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఒకసారి చూడండి, ఇవైతే 1 కేజీ తీసుకున్నాను, ముందే కడిగేసి పెట్టుకున్నాను. సో బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. దమ్ బిర్యానీకి అయితే కానీ బాస్మతి రైస్ చాలా బాగుంటుంది. సో అందుకని నేను బాస్మతి రైసే తీసుకున్నాను. ఇక్కడైతే మసాలాలన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే కన్నా చికెన్ అయితే మసాలా అంతా మిక్సింగ్ అనేది చేసుకోవాలి. సో నేను ఇదే దాంట్లోనే చేస్తానండి. ఇదైతే నాన్ స్టిక్, ఇది సో పెద్ద సైజు ఉంటుంది. మనం నాన్ స్టిక్లో దమ్ బిర్యానీ చేసుకుని అడుగు అంటకుండా బాగుంటుంది. సో అందుకని నేనైతే ఎప్పుడు కూడా దీంట్లోనే చేస్తాను. సో ఫస్ట్ అయితే కన్నా ఇందులో అయితే చికెన్ అనేది వేసేస్తాను. చికెన్ అయితే కన్నా మనం కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మకాయ వేసి కడిగినామంటే కన్నా స్మెల్ అనేది ఉండదు. సో చికెన్ అయితే కన్నా కొంచెం ఫ్లాట్ ఉండేది తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బోన్స్ బాగుండేది చికెన్ అయితే కన్నా చాలా బాగుంటుంది. సో ఈ మాదిరిగా అయితే చికెన్ అయితే వేసేసుకున్నాను. సో ఫస్ట్ అయితే పెరుగు అనేది వేస్తాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే కన్నా ఈ మాదిరిగా చేస్తాను. ఫస్ట్ పెరుగు అనేది వేసి ఉప్పు వేసి బాగా కలిపేసి తర్వాత మసాలా అనేది యాడ్ చేస్తాను. సో ఒక 4 స్పూన్లు అయితే పెరుగు వేసింటాను. సో ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ అనేది చేసుకుంటాం. ఫస్ట్ పెరుగు చికెన్కి బాగా పడుతుంది, కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ మాదిరి కలిపేసినాక ఇప్పుడు మసాలా అనేది వేసుకోవాలన్నీ కూడా. సో ఫస్ట్ బిర్యానీ ఆకైతే ఒక 4 వేసిన. సాజీర వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ జీరా అయినా వేసుకోవచ్చు. సో 1 స్పూన్ అయితే జీలకర్ర. సో ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ కొట్టినాను, అంటే కొంచెం రప్పుగా ఈ మాదిరి మిక్సీ అయితే పట్టినాను. సో ఇది కూడా వేసేసుకోవాలా, వేస్తాను.
సో పుదీనా కొత్తిమీర. సో ఇప్పుడైతే 2 స్పూన్లు కారం అండి. సో మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము. 2 స్పూన్లు అయితే వేసిన. సో 1 స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా 1/2 స్పూను గరం మసాలా, కొంచెం పసుపు. సో ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు అయితే వేసిన కదా, సో మళ్ళీ కొంచెం అయితే ఉప్పు అనేది వేస్తాను. సో ఇప్పుడైతే గరం మసాలా అనేది వేసుకోవాలంటే ఫుల్ గరం మసాలాస్. సో నేనైతే మసాలాలు ఎక్కువ వేయనండి, కొద్దిగానే వేస్తాను. 2 యాలకులు. సో ఇదైతే అనాజ్ పువ్వు అయితే కొద్దిగా వేస్తాను. 4 లవంగాలు, దాల్చిన చెక్క 2 ఇంచులు. సో ఇది వచ్చేసి జాజికాయ అండి, కొంచెమే వేసుకోవాలా, ఎక్కువ వేసుకోకూడదు. సో ఇంత అయితే వేసుకోవాలా, మళ్ళీ మనం ఎక్కువ వేసినామంటే వాసన ఎక్కువ ఉంటుంది. సో నేనైతే కొంచెమే వేసినాను. సో కొద్దిగా ఒక చిటికంతా సోంపు, కొద్దిగా మెంతాకు 1 స్పూన్ వేసుకోండి, ఇంకా తక్కువ వేసుకునే పర్లేదు. ఫ్రెష్ ఆకుంటే వేసుకోండి, ఇంకా మంచిది, బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఆనియన్ చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇంత వేసుకోవాలా, 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ. సో మనం ఫ్రై చేసిన దాంట్లో అయితే ఇంకా ఆయిల్ అయితే ఉంది. సో లాస్ట్లో వేసేకైతే నేను కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటాను, మిగతా ఈ ఆయిల్ అయితే వేసేస్తాను. సో ఆయిల్ కూడా కొద్దిగా వేసేసుకోవాలా, నెయ్యి కూడా వేసుకోవచ్చు. మేమైతే నెయ్యి తినము, సో అందుకని ఓన్లీ ఆయిల్ మాత్రమే వేస్తాను నేనైతే. సో ఫైనల్గా మనము 1.5 స్పూను అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలా, ఫ్రెష్ ఇది ఇంట్లో తయారు చేసింది అయితే వేసుకోవాలా. సో ఇప్పుడైతే కన్నా లాస్ట్లో వచ్చేసి మనం పచ్చిమిరపకాయలు మిక్సీ కొట్టినాం కదా, కొంచెం ఈ మాదిరిగా రప్పగా కొడితే కన్నా టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. సో ఈ మాదిరి కూడా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసే వాళ్ళైతే. కారం చూసుకొని వేసుకోవాలా. నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే ఈ మాదిరి మిక్సీ కొట్టినాను, కొంచెం అయితే ఉంటుంది. సో ఇంకైతే మిగిలిచ్చాను. ఒకవేళ కారం తక్కువ ఉంటే మళ్ళీ అయితే ఇది వేసేస్తాను. ఇక్కడైతే ఒక మిరపకాయ మెదగలేదు చూడండి. సో ఇదైతే పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు అంతా కూడా బాగా మిక్సింగ్ అనేది చేయాలి. సో ఇంకొకటి గమనించినారా లేదా, నేను ఇక్కడైతే కన్నా ధనియాల పొడి అయితే వేయలేదండి. సో మనము ధనియాల పొడి ఎంత స్కిప్ చేయొచ్చు అంత టేస్ట్ బాగుంటుంది బిర్యానీ అయితే కన్నా. సో ఎందుకంటే మనము ఇందులో వచ్చేసి కొత్తిమీర వేస్తాం కాబట్టి సో ధనియాల పొడి వేయకూడదు. సో బాగా ఈ మాదిరి కలపాలండి, చేస్తే ఈ మాదిరి స్ప్రెడ్ చేస్తా. సో అప్పుడు ఈ మసాలా అంతా కూడా ఆ చికెన్కి అయితే పడుతుంది. సో ఈ మాదిరిగా బాగా కలిపాలి, ఈ మాదిరిగా అప్పుడు మసాలా అనేది బాగా పడుతుంది, మనకు బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది. సో మనము దమ్ బిర్యానీ హోటల్ నుంచి తెచ్చుకుంటే టేస్ట్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇదైతే కన్నా. సో ఇది మ్యారినేట్ చేసేసినాక మసాలా అంతా కూడా ఒక 2 గంటల సేపు అలాగే వదిలేసేయాలా. సో ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చునండి, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా పడుతుంది మసాలా అనేది చికెన్ పీస్కు. సో ఈ మాదిరి కలిపేసి అంతా ఒకసారి మనం లెవెల్ చేసుకోవాలా. ఇప్పుడే కారం అలాగే ఉప్పు అంతా చూసుకోవాలా. సో ఏదైనా తక్కువ ఉన్నా కూడా మనం ఇప్పుడే వేసేసుకోవాలా. అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు అంతా కూడా లెవెల్ చేసేసినాం కదా, సో మనము మన పైన రైస్ వేసుకోవడానికి ఈ మాదిరిగా చేసుకోవాలా. సో మనం ఇప్పుడే అయితే ఉప్పు అంతా చూసుకొని ఇప్పుడే కరెక్ట్గా అన్నీ చెక్ చేసుకొని మనం కలిపేసుకొని పెట్టుకోవాలా. మళ్ళీ దీన్ని కలపకూడదు అనమాట. సో ఇప్పుడు మూత పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. సో ఇక్కడ బియ్యం కూడా మనము కడిగేసి పెట్టుకోవాలండి. సో నేను 1 కేజీ చికెన్కు 1 కేజీ బియ్యం అయితే బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను. సో ఇవైతే కన్నా మనకు కొంచెం ఒక అర్ధగంట సేపు నాన్నే అంటే కన్నా బాగా అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. సో అందుకు సో ఇవైతే నానబెట్టేసాము. సో ఇక్కడైతే ఎసురు కూడా పెట్టేసినాను. మనం ఫస్ట్ హాఫ్ బాయిల్ అన్నం చేయాలి కాబట్టి సో దానికోసం వచ్చేసి ఎసురు పెట్టినాను.
కొంచెం మనకు మరిగేటప్పుడు దీంట్లో కూడా కొద్దిగా చెక్క లవంగాలు అవి అయితే వేసుకోవాలా. కొంచెం సాల్ట్, నెయ్యి కానీ నెయ్యి లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు. సో కొంచెం ఇవైతే బాయిల్ అయినాక ఇక్కడ ఎసురు కూడా కాగిపోయింది. సో ఎసిట్లో అయితే నేను మసాలా కూడా వేసేసినానండి. సో ఇప్పుడైతే బియ్యం అనేది వేసేయాల. సో ఇంకా బియ్యం కూడా వేసేసుకోవాలా. బియ్యం కూడా బాగా నానిపోయినాయి. సో మనం ఒక అర్ధగంట సేపు బియ్యం నానబెట్టినామంటే కన్నా బాగా నానిపోతాయి. సో మనకు బిర్యానీ అనేది బాగా పొడి పొడిగా బాగా వస్తుంది మనం బియ్యం నానబెట్టుకొని చేసినామంటే. సో అన్నీ కూడా ఇందులో వేసేయాలి. బియ్యం కూడా వేసేసినాను. సరే మనకు హాఫ్ బాయిల్ ఉడికిందంటే సో మనకు అర్థం అనేది బిర్యానీ రెడీ అయిపోయినట్టు బియ్యం ఉడికితే కన్నా. సో మనకు హాఫ్ బాయిల్ అనేది ఉడకాల చూడండి. సో బాస్మతి బియ్యం అయితే కన్నా బాగుంటుందండి దమ్ బిర్యానీ అయితే కన్నా. సో జీరా రైస్ అయినా పర్లేదు, కానీ బాస్మతి రైస్లో మనం దమ్ బిర్యానీ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడు కూడా బాస్మతి బియ్యంలోనే చేస్తాను. సింగి అయితే బాగా ఉడకబెట్టాలి. సో ఇప్పుడైతే గంజి అయితే సపరేట్ చేసేసినాను. హాఫ్ బాయిల్ అయితే ఉడికింది. సో ఇక్కడైతే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసినానండి. మనం మసాలా మ్యారినేట్ చేసి పెట్టినాం కదా, అదైతే కన్నా కరెక్ట్గా ఒక 2 గంటల సేపు అలాగే వదిలేసినాను. సో 2 గంటల తర్వాత ఇప్పుడు ఈ అన్నం మనం హాఫ్ బాయిల్ చేసినాం కదా అదైతే వేసుకోవాలా. సో అలాగే సో బియ్యంలో నుంచి మనం నీళ్ళు అనేది నింపుతాం కదా, అంటే గంజి సపరేట్ చేస్తాం కదా. సో ఆ గంజి అయితే ఇంత తీసుకున్నానండి, 3/4 కప్పు అయితే తీసుకున్నాను. సో అది ఎందుకు తీసుకున్నానంటే మనం చికెన్లో వచ్చేసి కొద్దిగా వేసుకోవాలా. అప్పుడు చికెన్ అనేది జ్యూసీగా బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. సో అది కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలా. సో ఇందులో వేసుకున్నామంటే కొద్దిగా సో మనకు చికెన్ అనేది బాగా సాఫ్ట్గా ఉంటుంది. సో కొద్దిగా అయితే మిగిలిచ్చినాను. సో ఇప్పుడైతే అన్నం అనేది కొద్దిగా వేసుకోవాలన్నమాట. సో ఈ మాదిరిగా వేసేసుకోవాలా. కొద్దిగా మనము ఆ గంజి అనేది ఇందులో వేసినామంటే బాగుంటుంది. సో మనకు సాఫ్ట్గా ఉంటుందండి బిర్యానీ కానీ లేదా ఈ చికెన్ పీస్ కానీ బాగా సాఫ్ట్గా ఉంటుంది. సో తినే కూడా బాగుంటుంది. సో అన్నం అంతా వేసేసినాక మనం ఈ మాదిరిగా లెవెల్గా చేసేసుకోవాలా. సో దీనిపైన వచ్చేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలా. సో అలాగే నేనైతే కొద్దిగా పాలు అనేది తీసుకున్నానండి. ఇందులో అయితే మనం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే పసుపు అయినా కొద్దిగా వేసుకొని కలిపి ఇందులో వేసుకోవచ్చు. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసినాను. పుదీనా, కొత్తిమీర కొద్దిగానే వేస్తా ఉండ. సో ముందు వేసినాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే చాలా ఎక్కువ వాసన అనేది ఉంటుంది, పుదీనా వాసన. సో ఇది కూడా వేసేసినాక పాలల్లో కొంచెం పసుపు అనేది మిక్స్ చేసేసి ఈ మాదిరి పైన వేసినామంటే మనకు ఫుడ్ కలర్ కొంచెం మనకు కొంతమందికి పడదు కాబట్టి ఫుడ్ కలర్ అనేది కొంతమందికి పడదు. సో అందుకని ఈ మాదిరిగా మనం పాలల్లో కొంచెం పసుపు అనేది వేసుకున్నామంటే మనకు మంచి కలర్, మనకు హోటల్లో బిర్యానీ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే వచ్చింది. సో ఇప్పుడు దీనిపై సిల్వర్ ఫాయిల్ అయితే వేసుకుంటా ఉన్నాను. సో మనం ఈ మాదిరిగా వేసేసినామంటే బిర్యానీ అనేది ఎక్కడ గాలి అనేది పోకుండా బాగా దమ్ అనేది అవుతుంది. సో ఈ మాదిరిగా వేసేసి పైన మూత అనేది పెట్టేసినాక అప్పుడు దీన్ని మనం కొద్దిగా ఇలా ఫోల్డ్ అనేది చేయాలి. సో కరెక్ట్గా అక్కడే ఉండిపోతుంది, ఎక్కడ మనకు గాలి అనేది బయటికి రానిది. సో కొంతమంది అయితే క్లాత్ వేస్తారు, కొంతమంది చపాతీ పిండి పెడతారు. సో నేనైతే ఈ మాదిరిగా సిల్వర్ ఫాయిల్ వేస్తానండి. ఈ మాదిరి పెట్టేసినాక పైన వెయిట్ అనేది పెట్టాల. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకునేది అయితే పెడతా ఉన్నాను. ఈ మాదిరి పెట్టేసి సో ఒక 5 మినిట్స్ వచ్చేసి మనము ఐలో అనేది స్టవ్ పెట్టుకోవాలా. మళ్ళీ మనము సిమ్లోనే ఒక 30 మినిట్స్ అనేది మనము హీట్ చేసుకోవాలి, దమ్ము చేసుకోవాలా. సో ఇప్పుడైతే కానీ ఒక 5 మినిట్స్ ఐలో పెట్టేసి తర్వాత మనం సిమ్లో పెట్టినాక చెప్తాను. సో 5 మినిట్స్ అయితే అయిందండి. ఇప్పుడైతే ఐలో ఉంది కదా. సో 5 మినిట్స్ అయినాక మనము ఈ మాదిరి సిమ్లో పెట్టేసుకోవాలా. ఇప్పుడు సిమ్లో పెట్టేసినాక సో ఒక 30 నిమిషాలు అనేది మనం దమ్ చేసుకోవాలా. సో మనకు ఇప్పుడు ఒక 5 నిమిషాలు వచ్చేసి ఐలో పెట్టినాము, ఇంకా 30 నిమిషాలు వచ్చేసి మనకు దమ్ అనేది అవ్వాల. సో మనకు ఒక 35 నిమిషాలు అనేది పెట్టాలా. సో 35 నిమిషాలు అయినాక మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మనము సలార్ పెట్టుకొని తర్వాత మనం ఓపెన్ అనేది చేయాలా. సో కరెక్ట్గా మనకు ఒక 40 నిమిషాలు అనేది పడుతుంది బిర్యానీ రెడీ అయ్యేకి.
సో టైమింగ్ అనేది పెట్టుకొని మనము బిర్యానీ అనేది చేసినామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి, ఎక్కడ మిస్టేక్ అనేది కాకుండా. సో ఇప్పుడైతే ఫుల్ దమ్ అయినాక అప్పుడు చూపిస్తాను. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, దమ్ అంతా అయిపోయింది. సో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసినాక ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసినామంటే బాగా దమ్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తా చూడండి. వావ్, చూడండి ఎంత బాగా వచ్చిందో. సో సిల్వర్ ఫాల్ట్ వచ్చి మనకు బిర్యానీ అనేది బాగా దమ్ అవుతుంది. సో రైస్ కూడా బాగా ఉడికింది చూడండి. ఇప్పుడు మిక్సింగ్ అనేది చేయాలా. సో కలర్ చూడండి, మనకు హోటల్లో కలర్ బిర్యానీ ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా అయితే ఉంది. మిక్సింగ్ అయితే చేయండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్ ఉందండి, స్మెల్ అయితే భలే వచ్చింది. చూడండి పీస్ కూడా బాగా ఉడికింది. సో బిర్యానీ కలర్ చూడండి ఎంత బాగుందో. సో ప్లేట్లో పెడతాను. సో బిర్యానీ అయితే ప్లేట్లో పెట్టినా చూడండి. సో పొద్దున అయితే నేను చికెన్ పులుసు అయితే చేసినాను, అలాగే రాయితా, ఇక్కడ వచ్చేసి కీరకాయ, ఆనియన్, ఇదైతే ఆమ్లెట్ అయితే వేసినాను. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. సో పీస్ అయితే సాఫ్ట్గా బాగా ఉడికింది. సో ఎట్టుందో టేస్ట్ చూసాను. సూపర్ వచ్చిందండి, భలే టేస్ట్ ఉంది. సో మనం హోటల్ నుంచి తెచ్చుకుంటాం కదా బిర్యానీ, ఆ మాదిరి ఉంది. సో దానికన్నా ఎక్కువ టేస్ట్ అయితే ఉంది. బిర్యానీ, ఆమ్లెట్, ఆనియన్ కొద్దిగా సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంతేనండి ఈ బ్లాగ్ అయితే కన్నా. ఈ బ్లాగ్ మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో మీరు కూడా ఈ బిర్యానీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కన్నా. ఇంకొక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. బాయ్.